Church. మరి ఎబెనెజర్ ఏజీ సంఘమునకు వచ్చి మరి దైవజనులు వారు కలిగి ఉన్న దర్శనాన్ని బట్టి నేను వారిని అభినందిస్తూ ఉంటున్నాను. Pastor Saju Papangaru and his wonderful missus and the wonderful family, I thank all of you for your wonderful hospitality. మరి దైవజనులు సాజు పాపన్ గారు వారి సత్యమని వారి పిల్లలు కుటుంబం అంతా కూడా వారు ఇస్తున్న అద్భుతమైన ఆతిథ్యమును బట్టి వారిని అభినందిస్తూ ఉంటున్నాను. And as Pastor mentioned, it's my 4th time here, but I don't take this lightly. I truly say it is an honor, and I'm glad to be here tonight with you all. దైవజనులు చెప్పినట్లుగా ఇది నా 4వసారి అని చెప్పినప్పటికీ నేను దీన్ని తేలికగా తీసుకోను. ఈ రాత్రి బహు శ్రద్ధగా మీ మధ్యలో వర్తమానం అందించుటకు నేను సిద్ధపడి ఉన్నాను. Let's get right into the Word of God. నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. Let me quickly pray. మరి త్వరగా ప్రార్థన చేస్తాను. Heavenly Father, I thank you for this time. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. I thank you for every person that is listening to this word right now. నైనా ఈ రాత్రి వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ You know ఉన్నాను. exactly what it is that they need to hear. ప్రభువా, ఈ దినం ఇక్కడ ఉండటం గురించి దీనికి కారణం ఏమిటో మీరు ఎరిగి ఉన్నారు. You know every person here, Lord. ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఎరిగి ఉంటున్నావు. And may they receive your word with clarity. ప్రభువా, స్పష్టముగా వారి రాత్రిని వాక్యమును వారు పొందుకుందురుగా. May they know you more than ever before. మునుపటి కంటే అధికముగా ఈ రాత్రి వారు మిమ్మల్ని ఎరుగుదురుగా. May they receive more of you than ever before. ప్రభువా, మునుపటి కంటే అధికముగా వారు మిమ్మల్ని స్వీకరించుదురుగా. And I pray tonight people will make decisions to live for you. ప్రభువా, ఈ రాత్రి ప్రజలు నీ కొరకు జీవించుటకు నిర్ణయాలు తీసుకుంటారని నేను నమ్ముతూ That they will ఉన్నాను. make decisions to serve you all the days of their life. ప్రభువా, వారి జీవిత కాలం అంతా కూడా నీ కొరకు వారు సేవించి నీ పరిచర్య చేయుటకు వారు సిద్ధపడుదురుగాక. In Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. Just reduce the monitors for me just a little bit, please. Whoever is doing the sound. దయచేసి మానిటర్స్ లో కొంచెం వాల్యూమ్ తగ్గించండి. Thank you very much. Just reduce, not increase. Reduce. కొద్దిగా తగ్గించమని నేను అడిగాను. Okay. Hebrews chapter 11 and verse 6, please. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 11 and verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. I know that this is a Christmas celebration. మనం ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో ఉన్నామని నేను ఎరుగుదును. And I know that many of you know the meaning of Christmas or the story of Christmas. మీలో అనేకులకు ఈ యొక్క క్రిస్మస్ యొక్క కథ తెలుసు, దీని యొక్క సందేశం మీరందరూ ఎరిగి ఉన్నారు. And I know that majority of you that are listening to me right now, many of you already believe in the person of Jesus Christ. కాబట్టి ఈ స్వరం వింటున్నా, వర్తమానం వింటున్నా మీరందరూ కూడా మరి యేసుక్రీస్తు అనే యొక్క వ్యక్తి, ఆయన జననంలో మీరు నమ్మిక ఉంచారని నమ్ముతూ ఉన్నాను. Today in the time that we have, ఈ దినం మనం కలిగి ఉంటున్నటువంటి సమయంలో I want us to understand even better who Jesus is and what is expected out of our life.